రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పట్టణ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చేరాల లహరికకు బీఆర్ఎస్ నాయకులు మహిళలు కలిసి ఇంటింటి ప్రచారం చేస్తూ బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. బ్యాలెట్ పేపర్లో 3వ నెంబర్ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను వేడుకుంటున్నారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి గౌడ్, చేరాల వెంకటస్వామి గౌడ్, బీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి రాజు నాగరాజు గౌడ్, మిను నాగారపు దేవేందర్, నాయకురాలు బీఆర్ఎస్ మహిళా నాయకురాలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై కేసీఆర్. అందరికీ నమస్కారం. ఇక్కడికి ప్రచారానికి విచ్చేసిన మన పెద్దలందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు మద్దతు ఇచ్చిన మన ఎమ్మెల్యే కేటీఆర్ సార్ గారికి, మన రవీంద్రరావు సార్ గారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మన 11th వార్డు పూర్తి చేశాము ప్రచారానికి. నాకు స్పందన చాలా మంచిగా అనిపించింది. ఇంకా మన ప్రజలకి అత్యవసర పనులు కొన్ని ఉన్నాయి. మేము చక్కటి ప్రణాళికలతో అది పరిష్కరిస్తామని మాటిస్తున్నాము. ఎలా అంటే మనకి మార్కెట్ యార్డ్ అయినా, మన బ్రిడ్జ్ లింగనపేట గంభీరావుపేట మధ్యలో బ్రిడ్జ్ అక్కడ నుంచి చాలా సమస్య అయిపోయింది. అదొకటి ముఖ్యంగా. ఆ రోడ్డు కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు, ఎట్లా మాకు ఆ రోడ్డు సైడ్ ఉన్న ఇల్లులు పోకుండా చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. దానికి కూడా మేము పైన అధికారులతో, నాయకులతో అందరితో మాట్లాడి మన సమస్యలని వివరించి మేము నిర్ణయం తీసుకుంటామని మాటిస్తున్నాము. గంభీరావుపేట ప్రజలందరికీ నా నమస్కారం. మేము చదువుకున్న యూత్ మేము రాజకీయాల్లోకి వచ్చాము అన్నీ వదులుకొని. ఎందుకనంటే మన ఊరు పరిస్థితి ఒకప్పుడు మున్సిపాలిటీ ఉండేది, ఇప్పుడు గ్రామ పంచాయతీగా మనం బతుకుతున్నాం. మున్సిపాలిటీకి ఉండే లాభాలు ఎన్ని ఉంటాయి, గ్రామ పంచాయతీకి ఎన్ని ఉంటాయి. ఇది అంతా జరిగింది లోకల్ లీడర్షిప్ అనేది లేకపోవడం వల్ల. ఇలాంటి లోకల్ లీడర్షిప్ని యువతకు అందిస్తే ఖచ్చితంగా మనకి ఊర్లో ఉన్న ఎన్నో సమస్యల్ని మనం తొలగించుకోవచ్చు. ముఖ్యంగా మన గ్రామంలో వ్యవసాయదారులు, వ్యవసాయంపై ఆధారపడ్డ గ్రామం మనది. సో అలాంటి గ్రామానికి ఒక అగ్రికల్చర్ మార్కెట్ లేకపోవడం, మళ్ళీ రోజువారీ మార్కెట్ మనకి ఇప్పుడు ఎంత సమస్య అవుతుందంటే వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడుతున్నారు వ్యవసాయదారులు.